ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి నేను చదువుతున్నాను మేడం. ఇది గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నంబర్ 4. గురుగారు దళితులపై ఎవరు దాడి చేశారు అందరూ తెలుసండి. కూర్చోండి స్వామి కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు కూర్చోండి సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం చెప్తే నేను మాట్లాడుతున్నా. నేను మేడం గారితో చర్చిస్తున్నా. దళితులపైన మీరు దాడి చేసి దళితులు గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? అధ్యక్ష? మీరు ఎట్లా మారుతారు? మీరు దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు. సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. టు డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఉదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా పై మీ సబ్జెక్ట్ లేరే? ఇంగ్లీష్ మీడియం గురించి ఉదరగొట్టారు కదా పొద్దున. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి కదా? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకౌట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదరు కొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళిపోయి సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తామని కూడా మాట్లాడారు. మరి ఎట్లా తెలుగు మాడితే చెప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు. ఇంకే భాష మాట్లాడాలి? లోకేష్ గారు సార్ క్లియర్ గా 4వ పేజ్ లో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6.5 lakh crores విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ 4 lakh jobs. అధ్యక్ష ఇది మా పార్టీ విధానం, ఇది ప్రభుత్వ నినాదం. క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష. దయచేసి మేడం గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి. ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కించపరిచారు అధ్యక్ష. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారు, మీనింగ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష. బుక్ లో రీడౌట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడారు. ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు. ఆయన క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. గవర్నర్ గారు ఏం చదివారు ఇంగ్లీష్ లో? గవర్నర్ గారు ఇంగ్లీష్ లో చదివిందని వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు. కల్పన చేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది. క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష. మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష. మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు, ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష. పార్టీ విధానం ఇది చాలా, ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది. గతంలో ఎన్ని పరిశ్రమలు పోయినాయి అటు కూడా స్పీచ్ లో చెప్తా. వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ మాట్లాడేసి వాకౌట్ చేసే అలవాటు అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి. వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని వివరాలు చర్చిద్దాం అధ్యక్ష. చర్చ జరగాలి. ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది మాట్లాడు చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష. ఇది పార్టీ ప్రభుత్వ విధానం. ఒక్క నిమిషం అధ్యక్ష. ఇప్పుడు 6.5 లక్షల కోట్లు త్రిమూర్తులు గారు కొంచెం ఒకసారి వినండి సార్. చెప్తున్నాను, చదువుతున్నాను సార్.
4th page లో టు డేట్ ఇన్వెస్టర్స్ have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. ఇది చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష ఓకే కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష. ఓకే చెప్పండి తెలుగులో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష. నేను అనలేదు, నేను ఎక్కడ అనలేదు, నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష. గౌరవ సభ్యుల నుంచి మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడిన తెలుగు పుస్తకం తీసుకుని నేను చెప్తాను అధ్యక్ష. 3వ పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలే కల్పించబడింది. నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది. ఆపర్చునిటీ క్రియేట్ చేశాం. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా? 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించబడి నియమించని చెప్పలేదు. తెలుగులో చెప్తున్నా అధ్యక్ష. నాకు ఒకటి పంపించండి, తెలుగులో చదివినాలి అధ్యక్ష. నాకు ఆ బుక్ ఒకటి పంపించండి. మీరు తీసుకోండి. తెలుగు ఇంగ్లీష్ సార్ రెండు పంపించారు. ఇంగ్లీష్ తెలుగులో 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. అవకాశాలు నియామకాలు కాదు, అది నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే అలోపి గారు. సార్ అధ్యక్ష, చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ ధరిని పెంచుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పించాము. మీరు ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. అబ్సల్యూట్లీ నో కాంట్రవర్సీ, అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో కాంట్రవర్సీ. కాదు అధ్యక్ష, ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు. అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది. మీరు 3rd పేజ్ సార్, లాస్ట్ పాయింట్ చదవండి సార్. 3rd పేజ్. గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్, చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి. అది నేను అనేది అదే చెప్తున్నాను. మేము ఇప్పుడు కల్పించాం అనలేదు త్రిమూర్తులు గారు, మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు. ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వెర్షన్ కి తెలుగు వెర్షన్ కి సమ్ డిఫరెన్స్ ఉన్నదనేది ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దాని ప్రకారము 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది. గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు బాబు ఇదో అమ్మా నువ్వు నీకు మనం వాడుక భాష మనం రోజు మాట్లాడుకుంటాము. నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు. చదువు 4 లక్షల మందికి ఒక విషయం అదే అధ్యక్ష 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. కల్పించబడింది అంటే అర్థమేంటి? అవకాశం అంటే కల్పించబడింది అంటే కూర్చోండి, మాట్లాడతాను కూర్చోండి. కూర్చొని మాట్లాడతాను.
మీరు అడగచ్చు. వాళ్ళ యొక్క విధానం చెప్పారు. ఫ్యూచర్ లో మేము చెప్పింది ఎందుకంటే మంత్రులు వేస్తే ఎలా అవుద్ది? దయచేసి దాని కరెక్ట్ కూర్చోమండి. దయచేసి ఇక్కడ కాంట్రవర్సీ అది. కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి, గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు. అది చెప్పండి మా మాట్లాడతారు. చెప్పారు. ఒకటి ఇంకోటి దాని చిన్న ఇంకోటి యాడ్ చేస్తాను. దీన్ని కరెక్ట్ చేయండి. దీన్ని ఎవరైతే వెర్షన్ రాశారో, ఎవరైతే తెలుగు వెర్షన్ చేశారో వాళ్ళు కరెక్ట్ చేయండి. తప్పేముంది? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కరెక్ట్ చేస్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి? కూర్చోండి. అవసరం క్లారిఫై అయింది. కూర్చోండి. ఎవరు క్లారిఫై అయింది? తప్పుదే ఉండే మాత్రం సారీ సార్ తప్పుదే ఉండే నో కరెక్ట్. మా మెంబర్ చెప్పింది కరెక్ట్. అది తప్పుదేవిడి. నో నెక్స్ట్ మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. కూర్చోండి. అరే దీనికి కూర్చోండి. ఇంకా కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా నువ్వు చెప్పమ్మా. కంటిన్యూ చేయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష. 6 నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయ్యింది అధ్యక్ష. ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే 9 నెలల్లో ప్రభుత్వం తాలూకా నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఒక్క డిఏ కూడా 9 నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష. అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని ఏడాది ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష. అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష. 9 నెలలు అయింది, 9 పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష. ఇప్పుడు 9 నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష చైర్మన్లు బెదిరిస్తాయండి అధ్యక్ష. ఎక్కడ బెదిరించాం? మేడం గారు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు. మేము చట్టపరంగా ఏమన్నా చేస్తాం. చైర్మన్లు బెదిరించండి ఎట్లా అధ్యక్ష? ఇది సిపిఎస్ రద్దు చేస్తారా చెప్పానండి సార్. సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టారు సార్. పోలీస్ సోదరులు రావాల్సిన సరెండర్ చాలా పెండింగ్ పెట్టాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం 1 సరెండర్ క్లియర్ చేస్తాం సార్. బ్యాలెన్స్ కూడా క్లియర్ చేస్తాం సార్. జీతాలు సకాలంగా 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాము. ఏం చేస్తున్నాం? సింపుల్ గా ఇట్లా చైర్మన్లు బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి అర్థం చేయండి అధ్యక్ష. ఎన్ని లెక్కడి నుంచి తొలగించాలి అధ్యక్ష. చైర్మన్లు బెదిరించాం, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసి కోరుతున్నాం. 9 నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అవకాశం. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో 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 నో. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు సార్? అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి. దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది. గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష. చివరి అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష. పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు విత్డ్రా దట్ పాయింట్.
మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. మేడం గారు వేస్తే విడ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష. అందరూ అంగీకరించాల్సిన నిజం, మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష. సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, మాట మార్చుతారు. స్టేట్మెంట్ ఇవ్వండి, మనోడే రాస్తున్నారు, స్టెన్ ఉన్నారు, స్టేట్మెంట్ ఇవ్వండి అధ్యక్ష. నేను అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష. అది సీరియస్ అలిగేషన్. సీరియస్ అలిగేషన్ చేశారు. మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది, లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు. కరెక్ట్ కాదు అధ్యక్ష. నో మేడం గారు వస్తే విడ్రా దట్ అధ్యక్ష. సో చాలా స్పష్టంగా అధ్యక్ష, మేడం గారు ఏమన్నారంటే మేము ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు, మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, అన్కండిషనల్ సపోర్ట్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. గత 9 నెలలు పూర్తి చేయలేదు సార్. మీరేమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం, మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు? గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాన్నారు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం. ఎన్నికల ముందర కూడా చెప్పాను ప్రజలకి. నేను చెప్పాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, మేము 24 ఎన్నికల్లో ఏం చెప్పాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది. రైల్వే జోన్ ఎవరు కాపాడారో? నేను కాపాడాను. విశాఖకు మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. 13,000 కోట్లు చంద్రబాబు గారు పైన ఉన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష. 13,000 కోట్లు తీసుకొచ్చాం. మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాట్లాడండి, మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? అడుగుతున్నా. అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలి కొట్టలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమేరైనా పెద్ద మాట్లాడతారు. పోలవరం నిధులు తీసుకొచ్చారు. 6.5 ప్యాకేజ్ కి మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశాం. నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్.